హలో అండి. వెల్కమ్ టు మిడిల్ క్లాస్ లైఫ్. ఇవాల్టి మన రెసిపీ వచ్చి క్రీమీ బోన్లెస్ చికెన్ కర్రీ. ముందుగా ఒక పాన్ తీసుకుని కొంచెం బటర్ వేసుకుని దాంట్లో జీడిపప్పు పలుకులు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత అదే పాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని బిర్యానీ దినుసులు ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకున్నాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగాక మనం ముందుగా నీట్గా క్లీన్ చేసుకుని ఉప్పు పసుపు వేసుకున్న చికెన్ వేసుకుని కొంచెం సేపు మనం ఈ చికెన్ని కుక్ చేసుకోవాలండి. చూడండి నేను చికెన్ని ఎలా కుక్ చేసుకున్నానో. ఈ చికెన్ని మనం లిడ్ పెట్టి కుక్ చేసుకుంటే చికెన్లో నుంచి వాటర్ అంతా వస్తాయండి. ఇప్పుడు 5 మినిట్స్ ఆగి చూస్తే మనకి చికెన్లో నుంచి వాటర్ అన్నీ వచ్చేసాక ఇప్పుడు కొంచెం ఉప్పు కారం గరం మసాలా వేసుకుని మళ్ళీ ఒకసారి కలపెట్టుకోవాలండి. చూడండి నేను ఎలా కలపెట్టుకుంటున్నానో. ఇప్పుడు మళ్ళీ ఒకసారి లిడ్ పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ మనం చికెన్ని కుక్ చేసుకోవాలండి. ఈలోపు మనం 2 మీడియం సైజ్ టమాటోలు పచ్చిమిర్చి ఇంకా జీడిపప్పు తీసుకుని దాన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఈ పేస్ట్ని మనం చికెన్లోకి వేసుకోవాలి. ఈ పేస్ట్ వేసుకున్నాక మనం కర్రీ ఒకసారి కలపెట్టుకుంటే ఈ పేస్ట్ అనేది మన చికెన్ పీసెస్ అన్నిటికీ పడుతుందండి. చూడండి నేను ఈ పేస్ట్ వేసి చికెన్ని మరి ఒక 5 మినిట్స్ కుక్ చేస్తున్నాను. ఇది మనం ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే ఉంచుకుని చేసుకోవాలండి. చూడండి ఈ గ్రేవీ మనకి ఎలా కుక్ అయిందో. ఇప్పుడు లిడ్ పెట్టేసి మరొక 5 మినిట్స్ ఉంచి లిడ్ తీసాక మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ పోసుకుని మరొక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. ఈ టైంలో మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు పలుకులు వేసుకుని ఒక టేబుల్ స్పూన్ బటర్ని ఈ చికెన్ కర్రీలోకి వేసుకోవాలండి. చూడండి ఈ టేబుల్ స్పూన్ బటర్ కూడా కరిగిపోయాక నేను ఫ్రెష్ క్రీమ్ తెచ్చుకుని ఈ చికెన్ మిక్చర్లోకి వేసుకుంటున్నానండి. ఫ్రెష్ క్రీమ్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుందండి. ఈ క్రీమ్ వేసుకున్నాక నేను ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టుకుని కుక్ చేసుకున్నానండి. 2 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి కొత్తిమీరతో కర్రీని నేను గార్నిష్ చేసుకున్నాను. చూడండి ఇలాంటి కర్రీస్ మనం రైస్లోకైనా చపాతీలోకైనా పేర్ చేసుకోవచ్చండి. మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ప్లీజ్ ఫాలో మిడిల్ క్లాస్ లైఫ్.